డైట్లు ఇవన్నీ చెప్తున్నారు, సోరియాసిస్ బాగు చేస్తున్నారు, క్యాన్సర్ని తగ్గిస్తున్నారు. సో ఇవన్నీ చేయడానికి ఏం చదివారు? బీకామ్ కాకుండా ఏం చదవబట్టి చేయగలుగుతున్నాయి. ఏం చదివితే నేను ఆడలాగా నేను ఇంజక్షన్లు పొడుచుకుంటా వచ్చిన వాళ్ళ పొడుచుకుంటూ ఉండేవాడు కదా. ఏం చదివితే ఇప్పుడు చదివినాడు ఏం పొడిచాడు నాలెడ్జ్ ఎలా వచ్చింది? క్యాన్సర్ సోరియాసిస్ ప్రజలు నేర్పుతారు, ప్రజలు నేర్పుతారు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్, ప్రపంచంలో ఎవరికే జరిగిన ఎక్స్పెరిమెంట్. ప్రపంచంలో మిగిలిన విధానాలన్నీ ఎలా పుట్టినాయి అంటే, అన్ని విధానాలు పుట్టడానికి కారణం ఒక ల్యాబ్లో ఎలుకల మీద తీసుకుంటారు, ఒక మందు వేస్తారు, ఆ ఎలుకలు ఏదో సగం చెప్తే సగం అర్థం చేసుకుంటారు వీళ్ళు. ఆ తర్వాత మనుషుల మీద ట్రైల్ అంటారు, అది సగం మంది పని చేసి సగం మంది పని చేసి మ్యానిపులేట్ చేస్తారు, ఒక మందు రిలీజ్ చేస్తారు. ఇది ఎంతమంది పని చేసి చూసుకుంటారు అట్లా కదా. నేను ఒక జబ్బు నా డైట్తో తగ్గించేసా, క్యాన్సర్ తగ్గించిందని ఫస్ట్ నేను ఒబెసిటీ డయాబెటీస్ కోసం ప్రోగ్రామ్ రాసుకున్నా, అది తగ్గింది. నేను చెప్తే వెళ్తా అంటే టైప్ 1 తగ్గింది అన్నారు ప్రజలు వచ్చి, గ్యాంగ్రీన్ తగ్గింది అన్నారు, థైరాయిడ్ పోయిందన్నారు, రొమటైడ్ ఆర్థరైటిస్ పోయిందన్నారు. వీళ్ళంతా టెస్ట్ మోన్లు చెప్పేస్తారు, గ్యాంగ్రీన్ కాల్ తీయాలన్నారండి, ఇదిగోండి నడిచి వచ్చి చూడండి. ఎలా తగ్గుతున్నాయి? రీజన్ ఏంటి? రీజన్ బేసిక్గా చెప్పాలంటే నేను చేసింది ప్రపంచంలో ఇంతవరకు ఎవరో చేయింది సెల్ మెటబాలజీ మార్చి తగ్గిస్తున్నా. ఉదాహరణకు నువ్వు డాక్టర్ అమ్మా, ఎన్ని విభాగాలు ఉన్నాయి? అలోపతి ఉంది, అలా ఆయుర్వేదం ఉంది, అలానే హోమియో ఉంది, యునాని ఉంది, అన్నీ ఉన్నాయి, ఇండియన్ ఆయుర్వేదం ఉంది, చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ ఉంది, ఇలా 1000 విభాగాలు ఉన్నాయి కదా. వీళ్ళలో ఒక్కడన్నా మెటబాలజీ మారుతాడా? ఒక్కడన్నా మెటబాలజీ మారుస్తాడా? ఒక్కడన్నా? అది అలోపతి వాడు అన్నవైద్యం తగలాడు అంటాడు, నేను మందిస్తా అంటాడు. హోమియో వాడు నేను మందిస్తా అన్నవైద్యం తగలాడు అంటాడు. ఆయుర్వేదిక్ కాడు అంతే, ఎవడు చూసినా మెటబాలజీ మార్చేవాడు అన్నాడా? నేను ఒక్కడనే మెటబాలిజంని మారుస్తున్నారు, అది కూడా చూడండి, డిసీజ్ తగ్గుతుంది అంటున్నారు. అది ఒక కారణం. దాంతో సిస్టమాటిక్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశా. సింపుల్ లాజిక్ అమ్మా. ఒక గదిలో ఒక కుర్రాడు పడుకున్నాడు, ఒక అతను పడుకున్నాడు, ఫ్రెంచ్ విండో తీసుకుంది, చలికాలం, చలి విపరీతంగా వస్తుంది, రాత్రి అవుతుంది, చలి విపరీతంగా లోపలికి వస్తాడు, వణుకుతున్నాడు. అల్లోపతి డాక్టర్ వచ్చి రగ్గు కప్పాడు, హోమియో వాడు వచ్చి దుప్పటి కప్పాడు, యునాని వాడు వచ్చి కమ్మలు కప్పాడు, ఆయుర్వేదిక్ వచ్చి ఇంకోటి కప్పాడు, వీరమాచి రామకృష్ణ కిటికీ మూసాడు. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ మెడిసిన్. ఓకే, అసలు ఈ ప్రపంచం అంతా డయాబెటీస్ ఉంది కదా, అల్లోపతి పక్కనట్టే, ఆయుర్వేదంలో తగ్గుతుందా? నీకు తెలుసుగా చెప్పాడు డాక్టర్గా. ఆయుర్వేదం తగ్గించగలరా? వాళ్ళు కూడా మందులు తీసుకోవాలి, ఆయుర్వేదిక్ మందులు తగ్గుతుందా? చచ్చేవరకు వేసుకోవాలా? వారం ఆడకం తగ్గిపోతుంది, వేసుకోవాలి, చచ్చేవరకు వాడాల్సిందే కదా. హోమియో అంతే, మహా అయితే 400 ఉండేది 200 రావచ్చు, మందులు అయితే ఆపలేరుగా. అది అలాగే ఉంటుంది కదా. ఏ విధానం ఆపుతారు? వాళ్ళందరూ ఒక జబ్బు వస్తే మందు కలిపి పెట్టాల్సి వస్తారు. నేను మందులు పెంటకప్పులో పారాయనంట. నేను మూల కారణాన్ని సరి చేస్తా. నేను డయాబెటీస్ తగ్గించడం నా స్టైల్ ఏంటంటే, డయాబెటీస్ ఎందుకు వచ్చిందో దాన్ని తగ్గిస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా తగ్గిస్తున్నారు? అమ్మా ఒకటే లెక్కమ్మా, సింపుల్ లాజిక్. మనిషి శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి, గ్లూకోజ్ మెటబాలిజం, కీటోన్ మెటబాలిజం. అంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఉంటాయి అనుకో. మనిషి కార్బోహైడ్రేట్స్ రుచిగా ఉంటాయి. ఇప్పుడు నీ చేతిలో 1 లీటర్ థమ్సప్, 1 లీటర్ నెయ్యి ఉందనుకో. ఉదాహరణ, థమ్సప్ నెయ్యి లీటర్ ఉంది. ఈ రెండింటిలో ఏది రుచిగా ఉంటుంది? థమ్సప్. ఈ రెండింటిలో ఏది చవకగా ఉంటుంది రేటు? థమ్సప్. ఈ రెండింటిలో ఏది వెచ్చలబడి దొరుకుతుంది? థమ్సప్. అందుకే ప్రపంచం అంతా ఇదే అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్, ఈ రెండింటిలో ఏది మంచిది? నెయ్యి. ఎవరికి కావాలి? చవకగా ఉంది, రుచిగా ఉంది, వెచ్చలబడికి ఏది దొరుకుతుంది? బట్ ఇన్ని హాస్పిటల్ ప్రపంచంలో, ఇంత పెద్ద బిల్డింగ్స్, హాస్పిటల్స్, డాక్టర్స్, మెడికల్ కాలేజెస్, ఇన్ని రీసెర్చ్. వ్యాపారం అమ్మా, అదే చెప్తున్నాను. మెడిసిన్ చదవటానికి అన్ని కోట్లు ఎందుకు అవుతుంది? మెడిసిన్కి నువ్వు మెడిసిన్ చదివావు, సామాన్యుడు మెడిసిన్ చదవగలుగుతున్నాడా? ఎందుకు దాన్ని అందరం దాక్ష చేశారు? డయాబెటీస్ కూడా తగ్గించారని ఒక డొక్కు వ్యవస్థను తీసుకొచ్చి ఎందుకంత పెద్దదాన్ని చేశారు? దాంట్లో ఈజీగా డబ్బు లైసెన్స్గా టాబ్లెట్ ఇస్తారు కాబట్టి. నిజంగానే మెడికల్ మాఫియా అనేది జరుగుతుందా ప్రపంచంలో? ఉందంతా అదే. ఇవాళ ప్రధానమంత్రితో భరతనాట్యం చేస్తారు. సింపుల్ అమ్మా, నువ్వు డాక్టర్ చదివావు కదా, కడుపులో నొప్పికి ముడ్డు నొప్పి మంది ఎవరు కదా, రొమటైడ్ ఆర్థరైటిస్కి సోరియాసిస్ మందు ఏదో ఇంకోటి ఎవరు కదా, దేనిద్వందులు దానికి ఇస్తారు కదా. కరోనా గుర్తుందా నీకు? కరోనా వచ్చింది లంగ్ ఇన్ఫెక్షన్ బేసికల్గా. వాళ్ళు కొట్టని మెడిసిన్ ఉందా? అది హెచ్ఐవికి పనికిరాని మెడిసిన్లు కొట్టారు, రొమటైడ్ ఆర్థరైటిస్ మెడిసిన్లు కొట్టారు, మలేరియా పనికిరాని మెడిసిన్లు కొట్టారు. దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. బ్లాక్ చూసిన ఆంబోతుల్లాగా స్టెరాయిడ్స్ కొడితే మ్యూకోమైకోసిస్లు, అవాస్కులర్ నెక్రోసిస్లు, కళ్ళు పోయి, నడువులు ఇరిగిపోయి, జీవితాలను ఛిద్రం చేసి, మళ్ళీ దౌర్భాగ్యపు వ్యాక్సిన్లు కొట్టి నేను ఆ రోజున వ్యాక్సిన్ ఫైట్ చేస్తే మా మీద కేసులు కూడా పడినాయి. వేరే విషయం, జూబ్లీ స్టేషన్ల మీద కేసు కూడా ఉంది. సరే, ఆ పిల్లలు వేరే విషయం అనుకోండి. ఇవన్నీ అంటే వ్యాక్సిన్లు ఎంత దొంగల ముఠ చూసాము. ఇదంతే ముఠ. నిన్న ఒక క్వశ్చన్ సూట్గా అడగనమ్మా, కరోనా అంటే లంగ్ ఇన్ఫెక్షన్ కదా, లంగ్ ఇన్ఫెక్షన్ కదా, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయారు కదా ఎక్కువ మంది. బేసికల్గా అన్న, ఇంకా ప్రభావం చాలా ఉంది. ఇప్పుడు లేమన్ లాంగ్వేజ్. ఇప్పుడు కరోనా లంగ్ ఇన్ఫెక్షన్కి మందు కనుక్కుంటే కరోనా ఏం పెంట్రు కూడా పేకలేదుగా. లంగ్ ఇన్ఫెక్షన్ మందు తగ్గితే టీబీ పోతే అన్నీ పోతాయిగా. టీబీ ఉందమ్మా, నువ్వు కరోనా సర్టిఫికేట్లు చెబుతున్నావు. ఇండియాలో 2018లో 5 లక్షల మంది చచ్చిపోయారు.
టీబీకి మందు ఉంది అయినా చచ్చిపోయారు. అది కూడా పెద్దగా లంగ్ ఇన్ఫెక్షన్ సంబంధించిందే కదంతా. అంటే లంగ్ ఇన్ఫెక్షన్ మందు కూడా సరిపోయిందిగా. ఎందుకు కనుక్కోలే? నేను జాగ్రత్త చెబుతానమ్మా. ఎందుకు కనుక్కోరు చెప్పరా? నేను విజయవాడ జనాభా 20 లక్షలు అనుకో, అందులో 2 లక్షల మంది కరోనా వచ్చిందనుకో, అందులో 50,000 మంది హాస్పిటల్లో పడ్డారనుకో, అందులో ఒక 1000 మంది సీరియస్ అయిందనుకో, అంటే లంగులు పాడై చచ్చిపోయి స్టేజ్కి వెళ్ళింది. వీడికి లంగ్ ఇన్ఫెక్షన్ పోవడానికి మందు కావాలి. ఒకవేళ మందు తయారు చేస్తే 1000 మందికి అమ్మగలరు. అదే కొన్ని పెట్టాలి ఆ 1000లో కొంతమంది చంపేస్తే మన మందు మన చవట వైద్యంతో చంపేసి అడ్డమైన ఏది రొమటైడ్ ఆదేశ మందులు హెచ్ఐవి మందులు కొట్టి ఆ మందుల డోసుకి ఇమ్యూనిటీ చంపేసామనుకో, చంపినాక ఈ భయానికి 20 లక్షల జనాభాకి 2 డోసుల నుంచి 3 డోసులు అమ్మగలం. అంటే 60 లక్షల ఇంజక్షన్లు అమ్మగలం. ఇక్కడ ఎన్ని అమ్మగలం? మందు కనిపెడితే 1000 అమ్మగలం. 1000 అమ్మటం కరెక్టా? మెడికల్ కంపెనీల పాయింట్ ఆఫ్ వ్యూలో 60 లక్షల డోసులు అమ్మటం కరెక్టా? సో మెడికల్ మాఫియాని పూర్తిగా ఎక్కడ లేదు. రెమెడీసివిర్ అనే దెయ్యాన్ని తీసుకొచ్చి ఎన్ని లక్షలు కమ్మారమ్మా. ఒక గవర్నమెంట్ డాక్టర్ కూడా చెప్పారు అదొక భూతం, అదొక పాయిజన్ అని చెప్పారు, పిశాచం. కానీ ఆ టైంలో ఎలా మాట్లాడారు? ఇక్కడ ఉన్నాయమ్మా స్టడీస్. ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇవ్వదు. ఇప్పుడు నువ్వు ఒక నువ్వు పల్మనాలజిస్ట్వి, నీ విధానం నీది, నేను పల్మనాలజిస్ట్, నా విధానం నాది. ఎవడు వచ్చాడు? ఒక గైడ్లైన్స్ ఏది ఇదేది ఎమర్జెన్సీ అన్నారు. నీకు ఒక దారుణం చెప్పనా? కరోనా వచ్చింది, రోడ్డు మీద పోయి రిక్షా వాడు చచ్చిపోయాడు. పాలాడు, పనివాడు, కూలాడు, పేపర్లు వేసేవాడు, ముఠా కూలి, మద్రాసు నుంచి పొట్ట చేత పట్టుకుని ఢిల్లీ నడిచెళ్ళినాడు, ఎవడన్నా ఇంటి దగ్గర ఉన్నాడు. చివరికి ఆడాళ్ళు కూడా చచ్చిపోరా. సెలబ్రిటీ చచ్చిపోయిన ఉమ్మని పేరు చెప్పు. ఆడాళ్ళ కరోనా సంపదలే, చంపినది వేరే అకౌంట్, చాలా తక్కువ. సెలబ్రిటీలు ఎవరు చచ్చిపోలేదు కదా, ఉమ్మని పేరు చెప్పలేదు కదా. ఎవరు చచ్చిపోయారు గుర్తు తెచ్చుకో. ఎవడైతే ఐసీయూ నుంచి వచ్చాడు వాడే చచ్చాడు. హాస్పిటల్లో ఉన్నాడు. మీకు తెలిసిన ప్రతి శవం ప్రజలందరూ చూసుకోండి, మీకు తెలిసిన ప్రతి శవం ఐసీయూ నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది చెప్పనా? ఎలా చంపేశారు చెప్పనా? అమెరికాలో 10 లక్షల కేసులు మన టీవీలో ఓదరగొట్టారు. నేను అప్పుడు విలేకరుని అడిగా, అరే సన్నాసి, అమెరికాలో 10 లక్షల కేసులు అంటున్నావురా, అది న్యూయార్క్లో రా 10 లక్షల కేసులు. అదే దల్లాస్లో అమెరికాలో 1,00,000 మంది చచ్చిపోయిన, న్యూయార్క్లో చచ్చిపోయిన రోజున దల్లాస్లో కనీసం 1000 మందికి రాలేదురా కరోనాని. తేడా ఏంటో తెలుసుకున్నావా? దల్లాస్లో ఎండలు వేస్తాయి రాత్రి 10 దాకా, న్యూయార్క్లో చలి ఉంటుందిరా. చలి దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకు లంగు ఉబ్బసం ఉన్న ఆడాలి, నీకు తెలుసు, అమ్మమ్మలు ఉంటే ఇళ్ళలోంచి బయట రారు కదా. అంటే ఉబ్బసం లంగ్ ఇన్ఫెక్షన్ కదా పాడు చేసేది. అంటే తెలుసు కదా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు రారని. మరి ఇక్కడ చలి దేశాలు కదా ఎఫెక్ట్ అయింది. నీకు అర్థమవుతుంది, ఎండ దేశాలకు ఏం అవ్వలేదు కదా. అలాంటిది నువ్వు ఇక్కడ కూడా చూడు, ఇంట్లో ప్రశాంతంగా ఉండేవాడిని తీసుకెళ్ళి ఐస్ బాక్స్లో పెట్టారు. ప్రీ మార్చరీ అంటే ఏంటి? ఐసీయూ. ప్రీ మార్చరీ అంటే ఐసీయూనే కదా. ఈ ఐసీయూకి వెళ్ళి చెప్పేది ఏంటి? సోషల్ క్రిములు అంటే బుర్ర ఎలా పెట్టి ఆలోచిస్తారో నేను చెప్తాను. వైద్య ప్రభావం కనుక నువ్వు ఏమైనా అనుకో. ఐసీయూ అంటే ఏంటి? మేమంటారు బయట నుంచి ఏమి రాకుండా 3 తలుపులు వేసే ఉంటారు. కానీ రోగిష్టాలందరూ లోపలెట్టి, ఇప్పుడు ఇదే ఐసీయూ రూమ్ అనుకో, మీ హాలు, ఇందులో 10 మంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. 10 మంది రోగులు పెట్టారు. నీకు 5 జబ్బులు ఉన్నాయి, నాకు 6 ఉన్నాయి, ఆయనకి 7 ఉన్నాయి, ఈయనకి 8 ఉన్నాయి. వెళ్ళేటప్పటికి 40 అవుతాయి అందరికి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 40. నీ దగ్గరకు వచ్చి సర్వీస్ చేసిన నర్సు నా దగ్గర స్నానం చేసి వస్తుందా? పక్కన చనిపోయారని ఆ భయాందోళనతో భయాందోళన కాదమ్మా, అయినమ్మా పక్కన చనిపోవటమే కాదు, ఆ చలికి చచ్చారమ్మా వీళ్ళంతాను. ఇప్పుడు అది లంగ్ ప్రాబ్లమా? లంగుకి ఏం చేయాలి? పొద్దునలే పెంటలకు నేను చెప్పాను అప్పుడు టీవీలోనే, లంగు ప్రాబ్లం ఉన్నాను, ఒరే బాబు ఐసీయూలో పెట్టమాకండ్రా. ఐసీయూలు ఎత్తేసి రూమ్లో పైన ఎండలో కూర్చోబెట్టి, పొద్దున్నే మీకు అందరూ కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, పైన మేడ ఉంది, ఆడికి ఒక సెలైన్ ఎక్కించకుండా అటెండెంట్ పెట్టి ఆయన 6 పెట్టి ఎండలో కూర్చోబెట్టినాయి. 7 ఏంటంటే కూర్చుంటాడు, లంగు మంచి గాలి పీల్చుకుంటాడు, ప్రకృతి గాలి. కరోనాలో చనిపోయిన వాళ్ళందరూ మొత్తం ఐస్ బాక్స్లో పెట్టి చంపేశారమ్మా. ఐస్ బాక్స్లో పెట్టి చంపేసి స్టెరాయిడ్లు కొట్టారు. స్టెరాయిడ్లు జబ్బులు దొరుకుతాయమ్మా.